పోలవరం తెలుగు జాతికి జీవనాడని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కేంద్రం నిధులు పూర్తిగా ఇచ్చి 2019కి ప్రాజెక్టు పూర్తి చేసేలా సహకరించాలన్న ఆయన కేంద్రం నిధులు ఇవ్వకపోయినా 52% పనులు పూర్తి చేశామన్నారు. తొలిసారిగా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేశామని, పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాకు జూన్లోనే నీళ్లు ఇచ్చామన్నారు. ఢిల్లీ కంటే సుందర రాజధాని నిర్మించుకోవచ్చని ప్రధాని చెప్పి మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. దులేరాకు వేల కోట్లు ఇస్తున్న కేంద్రం అమరావతి నిర్మాణానికి డబ్బులు ఎందుకు ఇవ్వదని సీఎం ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా కాంగ్రెస్ పార్టీ పెట్టారు. మీకు అన్యాయం జరిగింది. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. 2013 ల్యాండ్ అక్విజిషన్ బిల్లు వచ్చింది. దానివల్ల ఖర్చులు పెరుగుతాయి. ల్యాండ్ అక్విజిషన్ కానీ R&R పెరుగుతుంది. పెరిగింది పూర్తిగా ఇస్తామని ఆ రోజు చెప్పారు. మనం 2వ తారీఖున రాష్ట్రం ఏర్పడింది. 8 మనం ప్రమాణ స్వీకారం చేశాం. 26 ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసి నేను ఒకటే చెప్పాను, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఈ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని ఆ రోజే కరాఖండిగా నేను చెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం మనకు జీవనాడి. ఆంధ్రప్రదేశ్కి పోలవరం పూర్తి చేయడం చాలా అవసరం. ఈ పోలవరం పూర్తి చేయడమే కాకుండా నదుల అనుసంధానం చేసుకుని రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని విధాల ఇబ్బంది పెట్టినా, సకాలంలో డబ్బులు ఇవ్వకపోయినా 55% ప్రాజెక్టు పనులు పూర్తి చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. అన్ని విధాల మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కడాన పోలవరం డబ్బులన్నా ఇవ్వమంటే ఇంకా కూడా ఈ డబ్బులు కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఫైల్ని పైకి కిందికి తిప్పుతున్నారు. పోలవరం రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుని ఇమ్మీడియట్ గా పట్టిసీమ ఒకటి పెట్టి ఆ నీళ్లు తీసుకొస్తే కృష్ణా డెల్టా బతుకుతుందని ఆ నిర్ణయం చేశాం. 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసి పంటలు మనం కాపాడుకున్నాం. అదనంగా పంటలు పండించాం. అమరావతి పేరుగానే మీరందరూ అభినందించారు. ప్రపంచం అంతా అప్రిషియేట్ చేశారు. ఆ రోజు ప్రధానమంత్రి చెప్పింది, బాబుకి అనుభవం ఉంది, నేను కూడా సహకరిస్తాను. ఢిల్లీ కంటే బ్రహ్మాండమైన నగరాన్ని ఇక్కడ కట్టుకోవచ్చని చెప్పి ప్రధానమంత్రిని నమ్మబలికాడు. ఆయన మట్టి నీళ్లు తీసుకొస్తే ఇదేంటి ఏదో అనౌన్స్ చేస్తాననుకున్నాం, ఇప్పుడు వచ్చి మట్టి నీళ్లు ఇచ్చిపోతున్నారు అందరితో సమానంగానే అందరూ కూడా విమర్శించే పరిస్థితి వచ్చారు. కనీసం అది చేసిన తర్వాత కూడా మనుషులో మార్పు రాలేదు. డొలేరా పైన ఉండే అభిమానం మన అమరావతి పైన లేదు. గుజరాత్ పైన ఉండే అభిమానం ఆంధ్రప్రదేశ్ పైన లేదు. 1500 కోట్ల రూపాయలు ఇచ్చి 2500 కోట్లు ఇచ్చామని చెప్పడం, విజయవాడ గుంటూరుకి ఇచ్చిన డబ్బులు కూడా యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని అబద్ధం చెప్పే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కానీ అమిత్ షా గాని ఇలాంటి నాయకులు వచ్చే పరిస్థితి వచ్చింది. అమరావతి నగరానికి 33,000 ఎకరాలు భూమి, 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి రైతుల ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం పైన రైతులకు ఉండే అభిమానం. రైల్వే జోన్ కూడా లేకుండా ఒరిస్సా పైన సాగులు పెట్టి వాళ్ళు కూడా ఒప్పుకున్నా రైల్వే జోన్ ఇచ్చే పరిస్థితులు లేరు. జాతీయ విద్యా సంస్థలని 11 పెట్టారు. మొన్నటి వరకు 9 ఇచ్చారు. నిన్న సెంట్రల్ యూనివర్సిటీ అన్నారు. ఇంకా గిరిజన యూనివర్సిటీ పెట్టలేదు. పెట్టినాటికి నిధులు పెట్టలేదు. అంటే ఒక్కొక్క యూనివర్సిటీ రావాలంటే 6 సంవత్సరాలు పడుతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రావాలంటే. ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఎందుకు మా పట్ల ఇంత నిర్లక్ష్యంగా మీరు వ్యవహరిస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.